అందరికీ నమస్కారం. దేవకాంచనం, కోవిదర, కాంచనర, దేవమందార ఇవి చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు అయోధ్య రామమందిరం దగ్గర ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా జెండాని ఎగురవేశారు. ఆ జెండా మీద కోవిదర చెట్టు, దాని పక్కన సూర్యుడి మధ్యలో ఓం. ఆనాడు త్రేతాయుగంలో అయోధ్యలో ఎగురుతూ ఉండే జెండా ఏదైతుందో దానిని ఈరోజు మరల ఎగురవేశారు. 500 సంవత్సరాల తర్వాత రామ జన్మభూమి అయోధ్యలో రాముల వారి ఆలయంలో మరల జెండా ఎగురవేశారు. ఫుల్ ప్లెజ్డ్ నిర్మాణం పూర్తయిపోయింది. అభిజిత్ లగ్నంలోనే మరల ఈరోజు ఈ జెండా ఎగురవేశారు. రాముల వారికి సంబంధించి సీతమ్మ తల్లికి సంబంధించేసి వివాహ ముహూర్తం ఏదైతుందో అభిజిత్ లగ్నం ఆ సమయంలో ఇందాక చేశారు. ఇప్పుడు మీ అందరికీ తెలియాల్సిందే, వెలుగుతున్న సూర్యుడి మధ్యలో ఓం మనందరికి తెలిసిందే. ఓంకారం సనాతన ధర్మశాస్త్రం ప్రతిరూపం. మరి కోవిదర చెట్టు ఏంటి? త్రేతాయుగంలో భరతుడు రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత తన యొక్క రథం మీద ఈ కోవిదర చెట్టు ఉన్నటువంటి ఆ పతాకాన్ని పెట్టి అడవిలోకి వెళ్తున్న మూమెంట్లో దూరం నుంచి లక్ష్మణుని చూసి అన్న ఎవరో వస్తున్నారని వాళ్ళని చంపేస్తానన్నప్పుడు, లేదు లక్ష్మణ మరొక మారు నువ్వు గమనించు, మన దగ్గరికి శత్రువులు ఎవరు వస్తారు ఈ సమయంలో అన్నప్పుడు ఆయన గమనిస్తే కోవిదర చెట్టు ఉన్నటువంటి ఆ పతాకం, కోవిదర చెట్టు అట్టయితే మన అయోధ్య రాజ్యం నుంచే వస్తున్నారు. కోవిదర చెట్టు మన అయోధ్య పాలకులది, అంటే మనదే కాబట్టి మన వాళ్ళు అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి కోవిదర చెట్టు అన్నప్పుడు పారిజాత పుష్పం చూసారా, పారిజాత అన్నప్పుడు దేవతలు అంటారు. అందుకే దీనిని దేవకాంచనం కూడా అంటారనమాట. సరే, ఈ పారిజాత చెట్టు ఉంది కదా, దానిని భూమి మీద ఉన్న మందారాన్ని రెండింటిని కూడా దాన్ని ఏమలా చెప్పాలి అంటుకడతాం అంటారు చూసారా, అలా కశ్యప మహర్షి కట్టారు. కశ్యపుడు ఈ మందారం, భూమి మీద ఉన్న మందారం, దేవుల నుంచి పారిజాతం రెండింటిని అంటుకట్టేసి ఒక చెట్టుగా చేసినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి పువ్వులే ఈ కోవిదర పుష్పాలు. ఆ చెట్టు కోవిదర చెట్టు, దానినే దేవకాంచనం కూడా అంటారు. సో ఇది ఈరోజు అయోధ్యలో ఏ జెండాని ఎగురు వేశారో ఆ జెండాలో ఉన్నది ఏదైతే ఉందో అయోధ్య కాలం నాడు రామరాజ్యంలో ఎగురు వేసిన జెండా మీద ఉన్నటువంటి కోవిదర చెట్టే మరలా ఈరోజు మన అయోధ్య రామ మందిరంలో ఎగురు వేశారు మన మోడీ గారు. 500 ఏళ్ల తర్వాత మరలా నా రాముడి యొక్క జన్మభూమిలో నా అయోధ్యలో మరల రెపరెపలాడుతుంది నా కాషాయ జెండా. ఇంకా ఎవడన్నా కానీ నా రామ జన్మభూమిలో, నా ఈ పుణ్యభూమిలో, నా సనాతన ధర్మం ఉన్నటువంటి ఈ నేల మీద ఉంటూ ఎవడన్నా కానీ తప్పుడు కూతలు కూసిన రావణాసురుడి వారసులుగా ఉంటూ రావణాసురుడి యొక్క మెప్పు కోసం రావణాసురుడికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏకచిత్తం చేద్దామని చూస్తే గుర్తుంచుకోండిరా, త్రేతాయుగం నాటి రామరాజ్య పాలన మరలా ఈరోజు మోడీ ఆధ్వర్యంలో రాబోతూ ఉంది. ఆనాడు రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి విభీషణ్ణి కాపాడాడు తప్ప కుంభకర్ణుడిని, ఇంద్రజిత్తుని ఎవరిని కూడా వదలలేదు. కారణం రావణాసురుడి దగ్గర ఉన్న వాళ్ళు మంచివారిని కాపాడుతాడు నా రాముడు. అలాగే ఈరోజు మోడీ కానీ, నా పాలకులు కానీ, నా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే పాలకులు ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు. మంచివాడు అన్నవాడు తప్పుడు వర్గంలో ఉన్నా కానీ కాపాడతారు. ఎప్పటికన్నా కానీ పిచ్చి కోతల, పిచ్చి రాతల, పిచ్చి ఒడిలు ఆపి పద్ధతిగా బతకండి. ఇది సనాతన ధర్మం నడియాడుతున్నటువంటి నా భారతదేశం. అర్థమవుతుందా? ధ్వజారోహణం కంప్లీట్ అయింది. ఇక రామరాజ్య పాలన ఉంటుంది ఈ నేల మీద. ఆనాడు త్రేతాయుగం నాడు ఎలాగైతే ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారో మరలా ఈనాడు కూడా అలాగే ఉంటారని నాకైతే అనిపిస్తుంది. మోడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా.